హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎస్బీఐ బ్యాంకు కొత్త ప్రకటన, ఆనందంలో కస్టమర్లు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎస్బీఐ బ్యాంకు ఏం ప్రకటన చేసింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణదాతలలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తుంది. ఇక ఎస్బీఐ తన నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 59 కొత్త గ్రామీణ శాఖలతో సహా 137 శాఖలను ప్రారంభించింది. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ గారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 89% డిజిటల్ లావాదేవీలు బ్రాంచ్ వెలుపల జరుగుతున్నాయి. బ్రాంచ్లు అవసరమా అని ఒకరు నన్ను అడిగారు. నేను అవును అని సమాధానం ఇచ్చాను. ఎందుకంటే ఈ నిర్ణయం అవసరం. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో శాఖలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చాలా సంప్రదింపుల వంటి కొన్ని సేవలు బ్రాంచ్ నుంచి మాత్రమే అందించబడతాయి. మేము సంభావ్య స్థానాలను గుర్తించాము మరియు ఆ స్థానాల్లో శాఖలను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ ఏడాది దాదాపు 400 బ్రాంచ్లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు. ఇక ఎస్బీఐ మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ దాని అనుబంధ సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో అదనంగా 489.67 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉద్యోగుల స్టాక్ ఒరిజినల్షిప్ స్కీమును కేటాయించింది. దీంతో బ్యాంక్ షేరు 69.95% నుంచి 69.11కి తగ్గింది. ఇక మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 30.4% పెరిగింది. 240 కోట్లకు చేరుకుంది. గత ఏడాది కంటే 56 కోట్లు ఎక్కువ. ఇక ఎస్బీఐ మరొక అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ 74% బ్యాంకు ఆధీనంలో ఉంది. మిగిలిన వాటా హిటాసీ పేమెంట్ సర్వీసు కలిగి ఉంది. మార్చి 2024 నాటికి 33.10 లక్షలకు పైగా వ్యాపారి చెల్లింపు అంగీకార టచ్ పాయింట్లతో భారతదేశంలోనే అతిపెద్ద కొనుగోలుదారులలో ఇది ఒకటి. ఇక కంపెనీ నికర లాభం గత ఏడాది 159.34 కోట్ల నుండి 24కి 144.36 కోట్లు తగ్గింది.